మన ఫ్యామిలీ అందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు అండోయ్. ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ఒకటి అడుగుదామని ఇలా మీ ముందుకు వచ్చాను. ఏంటంటే నేను ఎప్పటి నుంచో ఉగాది పచ్చడి అంటే ఇలానే చేస్తాను. ఎలా చేస్తానంటే తీపి కోసం బెల్లం, పులుపు కోసం చింతపండు రసం, చేదు కోసం వేప పువ్వు, వగరు కోసం పచ్చి మామిడికాయ, అలాగే పచ్చి అరటికాయ, ఇకపోతే ఉప్పు అందరికీ తెలిసింది. ఇదంతా బాగానే ఉంది కానీ నేను ఒకసారి చూశాను, కారం కోసం ఘాటు కోసం కూరలో వేసే కారం వేయటం చూశాను. అలా కాదేమో అని నేను అనుకుంటాను. నేనైతే ఘాటు కోసం మిరియాల పొడి వేస్తానండి. నేనైతే ఇలానే చేస్తాను ఉగాది పచ్చడి. ఇది కరెక్టో కాదో మీరు చెప్పండి. ఎప్పటి నుంచో నాకు డౌట్ ఉంది కానీ ఎవరిని అడగల. ఈరోజు మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. కానీ మా ఇంట్లో నేను చేసే ఉగాది పచ్చడి అంటే మా వారికి మా పిల్లలకి బాగా ఇష్టం. స్వీట్ కలిసే ఏ పదార్థమైనా మా వారు తినరు, కానీ ఈ ఉగాది పచ్చడి మాత్రం మంచిగా తీసుకుంటారు. పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం లాగా చేతిలో వేశారండి స్పూన్తో, కానీ తర్వాత గ్లాస్తో తాగుతారండి. ఇంతకీ పచ్చడి చేయటం ఇలానో కాదో చెప్పండి.